గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్షిప్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తొలగించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకంటి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నినాదాలతో పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము డీజిల్ రేటు, పెట్రోల్ రేటు, గ్యాస్ రేటు విపరీతంగా 10 రోజుల నుంచి రోజు దినదినానికి పెరుగుకుంటూ పోతుంది. 94 రూపాయలు పెట్రోల్ రేట్ అయింది, 78 రూపాయలు డీజిల్ రేట్ అయింది. అదే గ్యాస్ విషయంకి వస్తే 840 రూపాయలు గ్యాస్ విషయం అయింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పెరుగుతున్న సామాన్యునికి చాలా భారం అవుతుంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, వాళ్ళు ఎంబడే ఉపసంహరించుకొని రేట్లు తగ్గించాలని మేము కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంబడే ఇది సామాన్యునికి చాలా భారం అవుతుంది. ఏదైనా డీజిల్ ప్రాబ్లం అవుతుంది. జేసీబీలు, ట్రాక్టర్స్ ఏమైనా నడవాలంటే కూడా డీజిల్ రేట్ ఎక్కువ అవడం వల్ల దీని ఛార్జెస్ ఎక్కువ పడుతుంది. నిత్యావసరాల వస్తువులు కావాలన్నా కూడా ఛార్జెస్ ఎక్కువ పడుతుంది దీని నుంచి. కాబట్టి